న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలకు నేడు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అంటే ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారుగా 1,42,600 వద్ద ట్రేడ్ అవుతుండగా 24 క్యారెట్ల బంగారం ధర 1,55,570గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 2,74,900 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలకు నేడు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అంటే ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారుగా 1,42,600 వద్ద ట్రేడ్ అవుతుండగా 24 క్యారెట్ల బంగారం ధర 1,55,570గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. కిలో వెండి ధర రికార్డు స్థాయిలో 2,74,900 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఈ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనికి ఆమోదం లభించాలంటే సభలో 3/2 మెజార్టీ తప్పనిసరి. ఇక ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులకు గాను అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే ఈ కీలక బిల్లు పాస్ కావాలంటే కనీసం 360 మంది సభ్యుల యొక్క మద్దతు తప్పనిసరిగా కావలసిన అవసరం ఉంది. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఇంకా 67 మంది అదనపు సభ్యుల మద్దతు కావాలి. దీంతో డీలిమిటేషన్ గండం నుంచి ప్రభుత్వం గట్టెక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్సభలో ఓటింగ్ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. హరీష్, చెప్పండి, సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఈ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు కదా, ఏం జరగబోతుంది? రైట్ లక్ష్మణ, ఏదైతే ఈ రోజు దేశ రాజకీయాల్లో బిగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్సభలో సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా 131 జీవో రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి కూడా మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడం ఆ బిల్లు పైన కూడా చట్టసభలో ప్రవేశపెట్టారు. ఇక డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల సంఖ్యను పెంచడంతో పాటుగా సరిహద్దుల పునర్విభజనకు సంబంధించిన బిల్లు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, మొత్తంగా ఈ 3 బిల్లులకు సంబంధించి కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ 3 బిల్లు పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు డీలిమిటేషన్ పైన కూడా ఓటింగ్ జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా దీనికి ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీలిమిటేషన్ తో తాము నష్టపోతా ఉన్నాం, ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా దీన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఖండిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం ఎట్టి పరిస్థితుల్లో తెలుపమన్నట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ లోక్సభలో 540 మంది సభ్యులకు సంబంధించి కావచ్చు, దాంట్లో ఎన్డీఏ కూటమికి 293 మంది బలం ఉంది. అలాగే ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించి 233 సభ్యుల మద్దతు ఉంది. అయితే ఈ బిల్లు కీలకంగా పాస్ కావాలంటే 1/2 సంబంధించి కూడా
ఈ బిల్లు పాస్ కావాలంటే కూడా మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయాలి. దాంట్లో 360 మంది సభ్యులకు సంబంధించి కూడా మద్దతు అవసరం కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి 293 మంది ఎన్డీఏ కూటమికి బలమున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయాలంటే 67 మందికి సంబంధించి కూడా అదనపు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. డీలిమిటేషన్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా 67 మంది మద్దతు తెలపాలి. దాంట్లో స్వతంత్రులుగా 7 మంది స్వతంత్రులు ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, అంతా ఒక ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ స్పీకర్ కి సంబంధించి 4 గంటలకు ఆయన ఓటింగ్ ఏదైతే ప్రవేశపెట్టనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ఇండియా కూటమికి సంబంధించి కూడా మద్దతు ఉంటుంది. అసలు ఈ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేయాలంటే ఎన్డీఏ కూటమి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది, వీటన్నిటికి సంబంధించి కూడా క్రియాశీలకంగా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ క్రియేట్ అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుపడం. మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా వాళ్లకు రాజ్యాంగ సవరణ ఆ బిల్లు చేయాలి. 33% రిజర్వేషన్లను కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా మద్దతు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ పునర్విభజనకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం తెలిపేదే లేదు. దీన్ని సవరణ చేయాలి. దీంట్లో ఏదైతే జనాభా ప్రతిపాదకన తీసుకుంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు దీంట్లో సంబంధించిన లోక్సభ స్థానాలు తగ్గి నష్టపోతాయన్నట్టుగా కూడా దీన్ని ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కూడా వాళ్ళు వాణిని వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి చూడాలి ఈ రోజు ఎలాంటి ఘట్టం చోటు చేసుకోబోతుంది. సాయంత్రం అసలు ఎన్డీఏ కూటమికి 67 మంది ఎవరికి మద్దతు తెలుపుతారు, ఇక ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారా లేదా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతారా, అసలు డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఆ బిల్ పాస్ అవుతుందా అనేది కూడా సాయంత్రం 4 తర్వాత తేలనున్నది. దీని తర్వాత కూడా ఇక్కడ బిల్ పాస్ అయినప్పటికీ కూడా అత్యధిక రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలి, అక్కడ ఆమోదం తెలపాలి. ఇక్కడ పాస్ అయిన సంబంధించి కావచ్చు, మిగతా అసెంబ్లీకి సంబంధించి ఇతర రాష్ట్రాలు ఆ బిల్లును పాస్ పెట్టాలి, అక్కడ సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మొత్తంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలి. కాబట్టి ఇక్కడ ఈ బిల్లుకు సంబంధించి కూడా చాలా వరకు అసలు ఇది పాస్ అవుతుందా లేదా, ఎన్డీఏ కూటమి ఎట్లాంటి ఎత్తుగడలు వేయబోతుంది, 67 మందికి సంబంధించి కూడా ఎవరిని ఈ బిల్లుకు సంబంధించి కూడా ఆకర్షితులను చేస్తుంది, వీటన్నిటికి సంబంధించి కూడా 4 గంటలకు తర్వాత స్థిరపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది. వడగాల్పులు కూడా వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
మహిళా రక్షణ ధ్యేయంగా చింతూరు పోలీసులు సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏఎస్పీ హేమంత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మహిళలకు ఇబ్బంది కలిగించే వారిపై డ్రోన్లతో నిఘా పెట్టామని, కేసులు నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. మహిళలు, విద్యార్థులు శక్తి యాప్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. మహిళా భద్రత, ఉమెన్ సేఫ్టీ ఆస్పెక్ట్ మీద ఒక ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ రీజన్ బిహైండ్ ఈ ర్యాలీ ఏంటంటే అవగాహన పెంచడానికి. మనకి చాలా చట్టాలు ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ కానీ, బిఎన్ఎస్ కానీ, స్పెషల్ యాక్ట్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అండ్ పాక్సో యాక్ట్. ఈ చట్టాలు స్పెసిఫికలీ ఓరియంటెడ్ టువర్డ్స్ మహిళలు ఉన్నాయి. కానీ వీటి మీద ఏంటి అవగాహన అనేది కొంచెం వెనకబడి ఉంది. సో ఆ అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ అనేది చేయడం జరిగింది. నాట్ జస్ట్ ఈ ర్యాలీ, మనం శక్తి యాప్ అనేది కూడా మన ఏపీ స్టేట్ పోలీస్ అనేది లాంచ్ చేసింది. పర్టికులర్లీ ఎయిమ్డ్ టువర్డ్స్ ఉమెన్ సేఫ్టీ. ఇందులో ఎక్స్‌ఓఎస్ ఆప్షన్ ఏమైనా మన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయొచ్చు. మనం ఎక్కడైనా ఆపద కలిగితే వెంటనే ఇమీడియట్లీ ఎమర్జెన్సీ బటన్ నొక్కి వెంటనే చూస్తున్నాం. సో విమెన్ సేఫ్టీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ మీద. అల్లూరు జిల్లా పాడేరులో ఆధ్యాత్మిక వాతావరణం కాస్త రాజకీయ రణరంగంగా మారిపోయింది. గిరిజనుల ఆరాధ్య దైవం మోదకొండమ్మ తల్లి జాతర తేదీల మార్పు ఈ వివాదానికి దారితీసింది. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలకు భిన్నంగా అధికారులు, పాలకులు నిర్ణయాలు తీసుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆలయానికి అపచారం జరిగిందంటూ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. జాతర నిర్వహణలో రాజకీయ జోక్యం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి పాత పద్ధతిలోనే జాతర జరపాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పంతం నెగ్గించుకోవాలని, అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఈ జాతరకు సంబంధించి అనేక మందికి మనం అడ్వాన్సులు కూడా ఇవ్వడం జరిగింది, అదంతా కూడా నష్టం చేకూర్చాలనే విధంగా ముందుకెళ్తున్నారు ఈరోజు. అంటే ఈ మంత్రి గారి ఉద్దేశం ఏంటి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇబ్బందులు చేయాలని చెప్పేసి ఈరోజు ఆవిడ ఆలోచిస్తున్నారు. నిన్న అక్కడ సమావేశంలో మాట్లాడినటువంటి మంత్రి గారి మాటలు మీరు అందరూ కూడా విన్నారు. నిన్న సామాజిక మాధ్యమంలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అంటే ఆవిడ కేవలం ఉంటద్దు పోగడలు. అంటే ఇక్కడ 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళే ఇక్కడ ఉత్సవ కమిటీని నిర్ణయిస్తారు. అలాగే ఇక్కడ పంతులు గారిని అడిగి పంతులు గారే మంచి ముహూర్తాలు చూసి, అమ్మవారి పుట్టినరోజు మే నెల 12వ తారీఖు కాబట్టి ఆ 12వ తారీఖు కలిసి వచ్చే రకంగా ఆది, సోమ, మంగళవారాలు ఉంటే ఆ తేదీలకి నిర్ణయించి ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పేసి, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మంచి ముహూర్తాన్ని చూసి ఆ రోజు కేటాయించడం జరుగుతుంది. కానీ మీరు కేవలం ఈ అమ్మవారి పుట్టినరోజుని కూడా మార్చే విధంగా మీరు ఉన్నారు ఇలా వదిలేస్తే. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు, వ్యాపార సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఇంతమంది పార్టీలకు అతీతంగా ఇక్కడ మేము పండగ చేసుకుంటుంటే ఈ జాతరని కూడా మీరు నిజంగా రాజకీయం కోసం వాడుకుంటున్నారంటే మీ అంత దుర్మార్గులు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే కూడా ఎవరు ఉండరని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గమనించాలి. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికంలో పెను ప్రమాదమే తప్పింది. మార్కండేయ కాలనీలోని ఇండియన్ బ్యాంకులో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. బ్యాంకు షట్టర్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. బ్యాంకు మూసివేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టమైతే సంభవించలేదు. బ్యాంకు మేనేజర్ సౌరవ్, ఫైర్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. Today
at 8:10 a.m. we came to know that some smoke is coming from the branch. Our is the Indian Bank Godavari branch. We immediately came and we opened. We checked that at least in manager cabin, lot of smoke is there. Some short circuit items, short circuit may be happened. So we are going to check. We are now checking what the loss has been opened. Hopefully that safe and gold ornaments, nothing will be damaged. Only manager cabin and beside one server room is there. That is the main area affected. We are checking the thing. We will inform the customers. సంబంధించిందని వాళ్ళ సిబ్బంది మాకు ఫోన్ చేసి ఆ తర్వాత సిఐ గారు కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. వెంటనే వచ్చి అగ్నిని నివారించి స్మోక్ని బయటికి లాగించడానికి పైపు లైన్ బయటికి అడ్జస్టర్ పెట్టి స్మోక్ని బయటికి పంపిస్తాం. లాకర్ గాడికి ఏమన్నా అనుకున్నావా? లేదు, లాకర్ కాడ ఓన్లీ ఇద్దరు రూమ్లోనే పేపర్స్ ప్రకాశం జిల్లా అద్దంకిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని భవానీ సెంటర్లో హిజ్రాల మధ్య జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన కొందరు హిజ్రాలు స్థానిక హిజ్రాల మధ్య డబ్బుల వసూళ్ల విషయంలో వివాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. గుంపులుగా చేరి దాడులు చేసుకోవడంతో అద్దంకి సెంటర్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘర్షణలో పలువురు హిజ్రాలు గాయపడగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీ గురువులేదు? మా గురువు అద్దెకి ఉన్నారా ఇప్పుడు? పోలీస్ స్టేషన్లో ఆమె కొట్టారండి. ఆమె చిన్న ఇంత పిల్ల కానుంచి ఊరేనండి. మేమన్నా వేరే చిలకలు కలిసి వచ్చాం కానీ కాదు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగారు మా గురువు గారు. అందరికీ తెలిసి గురువు గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో విషాదం చోటు చేసుకుంది. తుప్రాన్ రోడ్లోని ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లిన వంశీ అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తన ప్రాణాలు కోల్పోయాడు. యువకుడికి ఈత రాకపోవడంతో పూల్ లోతులోకి వెళ్లి ఊపిరాడక మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వంశీ మరణించాడని ఆరోపిస్తూ గజ్వేల్ రోడ్డుపై ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు.